ఒంగోలు నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి హాజరైన ఒంగోలు ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. పార్టీ నిర్వహించిన నివాళులు కార్యక్రమంలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడ కలకలం రేపింది. నివాళుల కార్యక్రమం జరుగుతున్న సమయంలో మరో మహిళ తనను అడ్డంగా నిలబడి ఉన్నావు, ముందుకు జరుగు అని చెప్పడంతో మాట పెరిగిందని పేరం ప్రసన్న అంటున్నారు. ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరుగుతుండగా ఆ మహిళ భర్త జోక్యం చేసుకుని తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని ప్రసన్న ఆరోపించారు. మహిళల మధ్య తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగేలా చూడాల్సిన పార్టీ నాయకులు ప్రేక్షక పాత్ర పోషించారని, ఎవరూ అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి హాజరైన ఒంగోలు ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. పార్టీ నిర్వహించిన నివాళుల కార్యక్రమంలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడ కలకలం రేపింది. నివాళుల కార్యక్రమం జరుగుతున్న సమయంలో మరో మహిళ తనను అడ్డంగా నిలబడి ఉన్నావు, ముందుకు చేరుకొని చెప్పడంతో మాట పెరిగిందని పేరం ప్రసన్న అంటున్నారు. ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరుగుతుండగా ఆ మహిళ భర్త జోక్యం చేసుకుని తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని ప్రసన్న ఆరోపించారు. మహిళల మధ్య తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగేలా చూడాల్సిన పార్టీ నాయకులు ప్రేక్షక పాత్ర పోషించారని, ఎవరూ అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గర నిలబడ్డప్పుడు గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి వచ్చి నా ముందుకు నిలబడిపోయి అమ్మాయి హీల్స్ వేసుకొని ఉంది. కాలు తొక్కేసేసరికి నేను కొంచెం ముందుకి పొట్టతో తోసా అమ్మని. అయితే అక్కడ అయిపోయింది, అమ్మాయి ఏంది తోస్తున్నామని పక్కకి వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది, అయిపోయింది. మేము పక్కన నిలబడ్డాం. నన్ను పక్కన నిలబడి ఉన్న దాన్ని వచ్చి భుజం మీద చెయ్యేసి నెడుతూ ఏంది నెడుతున్నావు, ఏంది గదుంతున్నావు, తోస్తున్నావు అని చెప్పానని మాట్లాడుతుంది. నెట్టక నువ్వు కాలు తొక్కేస్తుంటే చూస్తూ ఉండాలా అని చెప్పని నేను అన్నా. నేను నెడితే నేను గుద్దితే వాళ్ళంత దూరాన పడతావు అని చెప్పానని ఆ అమ్మాయి మాట్లాడింది. సరే గుద్దుమాయి ఎంత దూరం గుద్దుతావరా, నేను ఎంత దూరం పడతాను చూద్దాము అని అంటే చెయ్యెత్తింది మీదకి. సరే నా మీదకి చెయ్యెత్తితే నేను కూడా చెయ్యెత్తి ఆపేసా. వచ్చి నాకు గొంతు పట్టుకొని నన్ను వెనక్కి నెట్టేసింది. అది నెట్టేసేసరికి నాకు కోపం వచ్చి నేను కూడా గొంతు పట్టుకున్నా. ఇప్పుడు ఒక అమ్మాయి, నేను ఒక ట్రైబల్ మహిళని, ఆ అమ్మాయి ఒక బీసీ, అమ్మాయి ఎస్సీ, వాళ్ళ హస్బెండ్ బీసీ. ఇప్పుడు ఒక ఆడపిల్లలు మేమిద్దరం ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆమె భర్త ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఇప్పుడు పార్టీ ఆఫీసులో నేను ఏదైనా తప్పు చేసినా, అమ్మాయి ఏదైనా తప్పు చేసినా పార్టీ పెద్దలు దాన్ని సరిచేస్తారు. అదే మా ఇద్దరికి అంతవరకు అయిపోతుంది. నేను కూడా మా ఆడపిల్లల విషయంలో అని చెప్పని కాంప్రమైజ్ అయ్యేదాన్ని. కానీ ఆమె హస్బెండ్ వచ్చేసి మీద పడిపోయి నా మీద నన్ను గొంతు పట్టుకుని నెట్టి చెంప మీద పటామని పీకాడు, అంత దూరానికి నెట్టేసి. దానికి సాక్ష్యం ఈ అమ్మాయి ఉంది. అక్కడ పార్టీలో పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే పార్టీ అని మేము తలదించుకొని వెళ్ళిపోవాలా? ఒక మగ మనిషి పార్టీలో మహిళల మీద అసభ్యకరంగా ఇలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మన ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మన ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. తోటి మహిళకి ఇలా జరిగితే, తోటి ఆడపిల్లకి ఇలా జరిగితే కనీసం స్పందించలేనటువంటి దుస్థితిలో మా పార్టీ సభ్యులు